అక్కడ డ్యూటీలో మన పిల్లలు తీసుకుని నా ఎత్తుకురా మనము కలిసి ఇక్కడ పిల్లల నిమిత్తం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, కృపలైనా నీకే వందనములు చెల్లించిన నా తండ్రి, ఈ అరుణోదయ కాలంలో నా ప్రభా నా కుమార్తె నిమిత్తమైనా నా కుమారుల నిమిత్తమైనా నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నా నా ప్రభా. వారు తిన్నదాన్ని బట్టి, వారు నివసించిన దాన్ని బట్టి నాయన ఆలోచన కలిగినైనా వారి హృదయములు పాపము చేసి మిమ్మల్ని దూషిస్తారేమో అయినా వారి నిమిత్తమునైనా విజ్ఞాపన ప్రార్థనైనా ఒక్కొక్కరు నిమిత్తము చేస్తానన్న తండ్రి. యేసుక్రీస్తు నామములో జ్ఞాపకము చేసుకొని వారిని దీవించి ఆశీర్వదించమని, పాపము నుంచి వేటలు వారి లోకములో బ్రతికింప చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అమ్మవారి నీవు ఎక్కడికి ఎందుకు వచ్చినావు? ఎలా వచ్చావు? నేను అటు ఇటు తిరుగుకుంటూ ఇక్కడే పని నుండి వచ్చినాను. ఈ తెల్లారి గ్రామమునందు ఒక భక్తుడు ఉండేను. అతడు యథార్థవంతుడును నీతిమంతుడును అసలే అబద్ధమాడు మారు మనసు పొంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నాకు యోగు న్యాయవంతుడును దేవుని నమ్మి భయభక్తులు కలిగి చెడుతనం విడిచిన వాడు చాలా మంచివాడు. అతని సంగతి చూస్తున్నా, అతని పని సంగతి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జత ఎడ్లను, 500 ఆడ గాడిదలను, చాలా మంది పనివారు ఉన్నారు. పెద్ద ఆర్తి కలిగి ఉన్నాడు. గొర్రెల సంగతి, మేకల సంగతి, ఆ ఏబు సంగతి ఏబు సంగతి. కుమారులను 3 కుమార్తెలను ఉన్నారు. కుమార్తెలు కూడా ఉన్నారా? ఆ ఏబు సంగతి చూస్తాను, అతని పని పెడతాను. మరి అతని ఇంటి వారందరి సంగతి చూస్తా. అపవాది అసలు నేను ఎక్కడికి వచ్చినావు? నీకేం పని ఇక్కడ? ఈ భూమి మీద ఇటు అటు చెరువులాడుతూ ఎక్కడ ఇదిగో ఈ గుంపులో చాలా మంది నా వాళ్ళే ఉన్నారు. వాళ్ళని నా దారినే తీసుకెళ్తా. అపవాది వీళ్ళందరూ నా ప్రజలు, వీళ్ళని ఏమి అనవద్దు, వెళ్ళిపోనివ్వు. వీళ్ళందరూ నా గడికే రండి, అక్కడ బాగా ఉంటుంది.
అని బాగా కేకలేదు అని బాగా ఏడవచ్చు. బాగా పెద్ద పెద్ద సలిమట్లు ఉంటాయి అక్కడ. రండమ్మ రండి, రెండయ్య రండి. అపవాది నా సేవకుడైన యోగుని గురించి ఆలోచించినావా? చాలా నీతిపరుడును, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చాలా యథార్థవంతుడు కూడా. ఏమో అతని ఇంటి వారిని అందరినీ అతనికి కలిగిన ఆస్తి మొత్తాన్ని నీవు అతని చేతి పనిని బాగా దీవించి చుట్టూ నీ కంచె వేసింది కదా. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిని అడలా అతను నీ ముఖం ఎదుటనే అని నిన్ను దూషించి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఇదిగో అపవాది, నీవు నా భక్తుడు యోగుకి ఏ కీడు చేయలేడు. నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో. నీవు లేని సమయాన్ని ఎక్కడికి వస్తాను నేను. ఆ ఏడు సంగతి చూస్తా. వీళ్ళందరినీ నాతోనే తీసుకెళ్తా. వస్తా సౌండ్ సిస్టమ్ సరి హలో 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 మైక్ సౌండ్ అవసరం లేదు. హలో హలో హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అక్కడ కూర్చుంటే మంచిగా ఆపరేట్ చేసేసి నా యెహోవా, నా దేవా, నా ప్రభువా, నువ్వు చేస్తున్న మేలులకు కృతజ్ఞతలు తండ్రి. నా భార్య బిడ్డలను నాకు ఉన్న ఆస్తి అంతయును నువ్వు ఇచ్చినవే తండ్రి. వాటన్నిటిని దీవించి ఆశీర్వదించి కాపాడు ప్రభువా. నీ సంగతి చూస్తా, నీ కుటుంబం సంగతి చూస్తా. నీకున్నదంతా అయ్యగారు వేరే దేశస్తులు వచ్చి మన ఎద్దులను మన గాడిదలను తోలుకొని పోయినారు అయ్యగారు. మన పనివారిని కూడా హతం చేశారు అయ్యగారు. అట్లాగనా? పర్వాలేదులే రా, మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
అయ్యారు అయ్యారు మన పనివారిని పేద ప్రజలు వేసి కాల్చి చెప్పగలరు అయ్యారు. నువ్వు కూడా అవును నేను పెట్టి వచ్చింది చెప్తున్నా చెప్పినాను పిచ్చి పెట్టాక పెట్టిన బిల్లు పెట్టా అది బిల్లు పిల్లి వచ్చినందుకు పిచ్చి పెట్టా బిల్లు వాయిస్ ఎంత క్లియర్గా వచ్చింది రాత్రి క్లియర్గా వచ్చింది మనకి స్కిన్ అంతా చికా చేయడం పెట్టి మూడో దాంట్లో ఎప్పుడు ఎవరు ఎవడబోయాడు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అయ్యారు ఆ పల్లెన్నీరు 3 ముఠాలుగా వచ్చి మన ఒంటిల మీద పడి వాటిని తోడుకొని పోయినారు అయ్యారు. మన పనివారిని కూడా కత్తితో చంపివేసినారు అయ్యారు. అలాగనా? మన యేసయ్య చాలా మంచి దేవుడు. మన మోకాలు వేసి కన్నీరుతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనకు జవాబిచ్చే తండ్రి. మనకు భయం ఎందుకు? ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. రా అయ్యగారు మీ పిల్లలు అన్నయ్య గారి ఇంటిలో భోజనం చేస్తుంటే పెద్ద సుడిగాలు వచ్చి ఆ ఇంటిలో 4 మూలలు కమ్ముకొని మీ పిల్లలు మరి అక్కడనే చనిపోయినారు అయ్యగారు. యోబు సమస్తమును పోగొట్టుకొని లేచి తన పై వస్త్రములను చిప్పుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఇంట్లో, చూడు తండ్రి, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడకు తిరిగి వెళ్ళేదను. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. నాకు యెహోవా ఇచ్చెను, ఆ యెహోవాయే తీసుకుని పోయెను. ఆ యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆ తండ్రి నామమునకే మహిమ ఘనత కలుగునుగాక. సమస్తము కోల్పోయిన ఏ విషయమందు యోబు పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. నువ్వు ఎక్కడ వచ్చిందివి? అపవాది, నువ్వు ఎక్కడి నుండి వచ్చింది? నీకు ఎక్కడ ఏమి పని ఉన్నది? అసలు నీకు ఎందుకు వచ్చినావు? ఈ భూమి మీద ఇటు అటు తిరుగుతూ నా మనసులో ఎక్కడే ఉన్నారని వచ్చినాను. అపవాది, నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతలను విడిచిపెట్టినవాడు. ఈ భూమి మీద అతని వంటి నీతి గలవాడు ఎవడనూ లేడు. అతను పాడు చేయడానికి వచ్చిందిగా? అతను ఇంకను తన నీతిని వెళ్ళక నిలకడగా ఉన్నాడు. అతని జోలికి వెళ్ళవద్దు. చర్మం కాపాడుకున్నటకు చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకు తనకు కలిగినది యావత్తు కూడా నరుడించును కదా. ఇంకొకసారి చాపి అతని ఎముకను అతని దేహమును ముట్టినేడలా అతడు నీ ముఖము ఎదురునే నిన్ను తిట్టి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. అపవాది, అతడు నీ వశమే ఉన్నాడు. అతని ప్రాణమును
ఏమాత్రం నువ్వు ముట్టవద్దు, అతను ఏమీ చేయవద్దు. ఆ ఏనుగు ఏ గతి పెట్టాలో చూపిస్తా. పైన నడినెత్తి నుండి క్రింద అరికాల వరకు కురుపులతో పండ్లతో ఆ చీముతో ఏమో రక్తం కారుకుంటూ బాధపడుతుంటే నాకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏది యాటంలో చేశారు, ఏ ఫోన్లో ఏముందో చేశారు. నా ఫోన్ అక్కడ ఆయన తీసేవాళ్ళు తీశారు. అక్కడ ఫోన్ నా ఫోన్ ఆగలేదబ్బా. ఫోన్ ఏది నాది?